సంతోషముతో చేరితిని, సంతోషముతో చేరితిని, ప్రసన్నం ప్రసన్నం దైవ ప్రసన్న. పాడదాం బిగ్గరగా మరొకసారి అందరు కలిసి. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మా ప్రియులందరికీ శుభాలు. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మార్కు సువార్త 4:21 నుంచి మనం చూద్దాం. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభం మీద ఉంచబడుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను ఉంచబడుటకు తేబడదు కదా. రహస్యమేదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడటకే గాని ఏది మరుగు చేయబడలేదు. వినుటకు చెవులెవనికైనా ఉండిన యెడల వాడు వినుగాక అనెను. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించునుగాక. మనం చదివిన భాగంలో దీపము ఉండవలసిన స్థలము దీపస్తంభం మీదే, కానీ మంచం కింద కొంచెం కింద ఉంచకూడదు. దీపం యొక్క ఉద్దేశము ఇంటి వారందరికీ వెలుగివ్వటానికే. దేవుని వాక్యము యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వారికి ఒక గొప్ప బాధ్యతనిస్తుంది. అదేంటంటే, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు అని మత్తయి సువార్తలో మనం చూస్తాం. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం ద్వారా వెలిగించబడ్డాం. వెలిగించబడిన మనము లోకానికి వెలుగుగా ఉండాలి. ఒక భక్తుడు అన్నాడు, రక్షించబడిన మనము బ్రతికేది ఇతరులను రక్షించడానికే అని. సువార్తను పొందిన మనము ఇతరులకు సువార్తను ప్రకటించాలి. మత్తయి సువార్త 5:15 మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రియదేవుని బిడ్డలారా, మనము ప్రకాశించకపోతే లోకానికి వెలుగు లేదు. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారు, రక్షణ పొందిన వారు ప్రకాశించకపోతే లోకానికి ఎవరండి వెలుగు? దేవుని సంఘము లోకానికి నిరీక్షణ. వెలుగుగా ఉండవలసిన వారు మంచాల కింద కుంచాల కింద ఉండటం వలన లోకానికి వెలుగు కనిపించట్లేదు. గమనించండి, కోర్టులో సాక్ష్యాధారాలు సరిగ్గా లేకపోతే కోర్టులో కేసు నిలవదు. అలాగే సత్యము గురించి సాక్ష్యం ఇవ్వవలసిన మనము, వెలిగించబడిన మనము, వెలుగుతూ ఉండవలసిన మనము మంచాల కింద కుంచాల కింద ఉంటే సత్యము లోకానికి బోధపడదు. నీ జీవితం ద్వారా దేవునికి మహిమ కలగదు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము వెలుగై ఉన్నాము. మనం వెలుగుతూ అనేక మందిని ప్రభు యొద్దకు తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. బైబిల్లో యోహాను సువార్తలో మనం చూస్తాం కదా, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచుండెను అని. దేవుని వాక్యం అనే వెలుగు ప్రతి మనిషిని వెలిగించడానికి వచ్చింది. వెలిగించటం మాత్రమే కాదు, మనల్ని వెలుగుగా చేసింది. మనం వెలుగుతూ ప్రభుని మహింపరచాలి. వెలుగుకున్న గొప్పతనం ఏంటంటే, రహస్యాన్ని వెలుగులోకి తీసుకొస్తుంది, రహస్యాన్ని బయలుపరుస్తుంది. అది వెలుగులో ఉన్న గొప్పతనం. చాలాసార్లు పాపము లోపల కప్పేసుకుందాం, ఎవరి కనపడకుండా మూసేసుకుందాం అనుకుంటాం. కానీ వాక్యం అనే వెలుగు పాపాన్ని చూపిస్తుంది. నీ పాపాన్ని, నీ బలహీనతను తెలియజేస్తుంది దేవుని వాక్యం. వాక్యానికి అంత శక్తి ఉంది, అంత జీవం ఉంది, అంత బలం ఉందని మనము గుర్తించగలం. మరియు ఆయన, మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. అమ్మో, ఈ మాట చాలా గొప్ప మాట. మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు? మీరు వినేది మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది, మీ జీవితాన్ని నడిపిస్తుంది. ఏం వింటున్నాం మనం? లోకాన్ని ఎక్కువ వింటున్నామా? పాపాన్ని ఎక్కువ వింటున్నామా? అపవిత్రతను ఎక్కువ వింటున్నామా? అదే మన జీవితంలో ఎక్కువగా కనిపిస్తుంది. చెవులు జాగ్రత్తగా వాడాలి. దేవుని మాట వింటే మనకు విశ్వాసం కలుగుతుంది.
మనలో జీవము కలుగుతుంది, మనలో పవిత్రత కలుగుతుంది, మనము స్వతంత్రులం చేయబడతాం. దేవుని వాక్యానుకున్న గొప్పతనం అది. మరి సైతాను మాట, సాతాను మాట అవిశ్వాసాన్ని కలిగిస్తుంది, సాతాను మాట కలవరాన్ని కలిగిస్తుంది. మరి ఈరోజు ఎవరి మాట వింటున్నాం? ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నాం? దేవుని వాక్యాన్ని విని ఎంతకాలమైంది? వ్యక్తిగతంగా దేవుని వాక్యం ఎదుట కూర్చొని దేవుని స్వరం విని ఎంతకాలమైంది? ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. కొంచెం సమయం ఎదురు చూడు, దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదువు, దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని స్వరంను వినగలవు. ఎవరితో అయినా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనండి. వినుటే వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు కూర్చున్న మాట వలన కలుగునని రోమపత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను మీతో చెప్పిన మాట వలన మీరు ఇప్పుడు పవిత్రులు అని కూడా మనం చూస్తాం. ఎండిన ఎముకలంట ఆయన స్వరం విన్నప్పుడు జీవం పొందాయంట. ఆధ్యాత్మిక జీవితంలో ఎండిన స్థితిలో నీవు ఉన్నావేమో, ఆయన స్వరం వింటే జీవము కలుగుతుంది. ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగుతాం. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పను. మీరెట్టి కొలతతో కొలుతురో అట్టి కొలతతోనే మీరు కొలవబడుతురు, మరి ఎక్కువగా ఇవ్వబడును. ఇది గోల్డెన్ ప్రిన్సిపల్, ఇది బంగారు సూత్రం. మనుషులు మీకేమి చేయాలని ఆశపడుతున్నారో మీరు అది వారికి చేయండి. మనుషులు మిమ్మల్ని ఎలా చూడాలని ఆశపడుతున్నారో అలా వారిని చూడండి. మీరేం విత్తుతారో ఆ పంటకు వస్తారు. మంచి విత్తనాన్ని విత్తితే మంచి పంటను కోస్తాం, చెడ్డ విత్తనాన్ని విత్తితే చెడ్డ పంటను కోస్తాం. అందరు నిన్ను ప్రేమించాలనుకుంటున్నావు కదా, మరి నువ్వెవరు నిన్ను ప్రేమించగలుగుతున్నావా? అందరు నిన్ను క్షమించాలనుకుంటున్నావు కదా, ఎవరినైనా క్షమించగలుగుతున్నావా? అందరు నిన్ను ఆదరించాలని కోరుతున్నావు కదా, మరి నీవెవరినైనా ఆదరించగలుగుతున్నావా? అందరూ నన్ను బలపరచాలి అని ఆశపడుతున్నావు, నీవెవరినైనా బలపరిచావా? సో నీవేమి విత్తుతావో, నీవేమి చేస్తావో అదే కొలతతో నీవు కొలవబడతావు, మరెక్కువగా కూడా కొలవబడతావు. కాబట్టి మనం జాగ్రత్త పడదాం. సరే, కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. ఇదేంటి చాలా విచిత్రంగా ఉందే. కలిగిన వాళ్ళకి ఎందుకండి ఇవ్వాలి, లేనోళ్ళకి ఇవ్వాలి కదండి అనుకుంటాం మనం. కానీ దేవుని వాక్యం చెప్తున్న జాగ్రత్తగా గమనించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? కలిగిన వానికి ఇస్తే దాన్ని వెచ్చిస్తాడు, దాన్ని ఉపయోగంలో పెడతాడు. కలిగిన వాడు కలిగిన దానిని వ్యాపారంలో పెట్టి లాభాన్ని పొందుకుంటాడు. మరి లేనివాడు తన కలిగింది దుర్వ్యాపారం చేయటం వలన కలిగింది కూడా కోల్పోతాడు. ఒక పేదవాడికి 1,00,000 రూపాయలు దొరికాయి అనుకోండి, వెంటనే వాటిని పాడు చేస్తాడు. మరి ఒక వ్యాపారవేత్తకి 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, వాటిని వ్యాపారంలో పెట్టి వ్యాపారాన్ని వృద్ధి చేస్తాడు. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగింది కూడా తీసివేయబడును అని మనం చూస్తాం. ఇది మనకు అర్థం అవ్వాలంటే యేసు ప్రభు 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతును వారి విశ్వాస పరిమాణం చెప్పున యజమానుడు వారికి ఇస్తాడు. 5 తలాంతులు గలవాడు 10 చేశాడు, 2 తలాంతులు గలవాడు 4 చేశాడు, 1 తలాంతు గలవాడు భూమిలో పాతిపెట్టాడంట. వాడు దాన్ని ఉపయోగించలేదు. ఉదయకాలము దేవుడు మనకిచ్చిన దాన్ని ఉపయోగించాలి. ఉపయోగించకపోతే నీ నుండి తీసి వేరొకరికి ఇస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతును వాడుతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతలను దేవుని మహిమ కొరకు మనం ఉపయోగిస్తున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. దేవుడి మాటలు దించినగాక ప్రార్థన. మహోన్నతుడకు దేవ సర్వాధికారికి స్తోత్రాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. అవును ప్రభువా, మేము నీ మాట వినాలి. మేము ఏ కొలతతో కొలుస్తామో ఆ కొలతతో కొలవబడతాం అని తెలియజేశావు. నీకు వందనాలు ప్రభువా. నీకు స్తుతులు చెల్లిస్తూ విత్తబడిన మాటలు మందరి హృదయాలు నీరు కట్టి ఫలింపు చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.